గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫస్ట్ యూనిట్లో అంటే బీకామ్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లో యూనిట్ 1లో వ్యవసాయ ఆదాయానికి సంబంధించి ఈవేళ మనం తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు క్లాసులో ఏం చేసామంటే ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం ఆదాయ పన్నుకు సంబంధించి. ఇప్పుడు మనం వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకుందాం. 1961 ఆదాయ పన్ను చట్టం ఏర్పడినప్పటి నుంచి కూడా వ్యవసాయ ఆదాయం మీద పన్నుని విధించడం లేదు. దీనికి గల కారణం ఏంటంటే ఆదాయ పన్ను చట్టం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంటుంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భూములు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధీనంలో ఉంటాయి. అంటే సాధారణంగా వ్యవసాయ రంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధీనంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ భూములకి భూమి శిస్తు అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర నుండి వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే ఆదాయ పన్ను చట్టంలోంచి వ్యవసాయ ఆదాయాన్ని తొలగించడం జరిగింది. అంటే ఈ ఆదాయ పన్ను చట్టంలో ఈ వ్యవసాయ ఆదాయానికి సంబంధించి సెక్షన్ 10లో వివరంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ మినహాయింపు అంతా కూడా సెక్షన్ 10 ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ వ్యవసాయ ఆదాయం అన్నటువంటిది మనకి 3 రకాలుగా కనపడుతూ ఉంటుంది. అంటే చట్టం యొక్క పన్ను విధించే కోణంలో చూస్తే వ్యవసాయ ఆదాయం మనకి 3 రకాలుగా కనపడుతుంది. 1, పూర్తిగా మినహాయింపు పొందినటువంటి వ్యవసాయపు ఆదాయము. 2, వ్యవసాయ ఆదాయము కింద రాని వ్యవసాయ ఆదాయము. అంటే ఇది వ్యవసాయ ఆదాయంగా కనపడుతుంది కానీ పన్ను చెల్లించాలి. 3, పాక్షిక వ్యవసాయ ఆదాయము, పాక్షికంగా వ్యవసాయేతర ఆదాయము అని ఇలా మనకు మొత్తం వ్యవసాయ ఆదాయము అన్నటువంటిది 3 భాగాలుగా వచ్చింది. అయితే ఈ వ్యవసాయ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టంలో మినహాయింపు ఇచ్చినటువంటి కారణం తెలుసుకోవాలి అంటే ఎందుకు మినహాయింపు ఇచ్చారో, ఏది వ్యవసాయ ఆదాయము అని తెలుసుకోవాలి అంటే మనం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2 గురించి కొంచెం చూద్దాం. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2లో వ్యవసాయ ఆదాయము అన్నటువంటిది ఏ రకంగా ఉంటుంది అన్నటువంటి దాన్ని వివరణ చేయడం జరిగింది. మనకు వ్యవసాయ ఆదాయము అని చెప్పడానికి వ్యవసాయ ఆదాయముగా చూపించేది మనకి 3 రకాలుగా కనబడతా ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ పనులకు ఉపయోగిస్తున్న ఏ భూమి నుండైనా సంపాదించినటువంటి అద్దె లేదా రాబడి. మొట్టమొదటిది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ పనులకు వినియోగిస్తున్నటువంటి ఏ భూమి నుంచైనా సంపాదించినటువంటి అద్దె కానీ రాబడి కానీ ఇది వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అద్దె అంటే ఏంటంటే ఒక భూమి ఒక వ్యక్తి యొక్క హక్కులో ఉండి ఆ భూమిని వేరొక వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లయితే ఆ రకంగా హక్కును అవతల వ్యక్తికి ఇచ్చినందుకు గాను ఆ అవతల వ్యక్తి నుండి పొందేటువంటి ప్రతిఫలాన్ని అద్దె అంటారు. సాధారణంగా మనం ఏం చెప్తామంటే శిస్తు కౌలు అంటాం కదండి, అదనమాట. అదేవిధంగా ఈ అద్దె అన్నటువంటిది వ్యవసాయ స్వభావానికి సంబంధించి ఉండాలి. అంటే ఏంటి, మనం పొందేటువంటి అద్దె ఆ భూమి నుండి రావాలి. మనం ఎవరికైతే భూమినిచ్చామో ఆ భూమి నుండే రావాలి. 2వది, అటువంటి భూమి భారతదేశంలో ఉండాలి.
తర్వాత ఈ భూమిని వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలి. అంటే భారతదేశంలో ఆ భూమి ఉండాలి, ఆ భూమిని వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. అటువంటి భూమి నుండి మనం ప్రతిఫలాన్ని లేదా అద్దెని సంపాదించాలి. అలా సంపాదించినటువంటి దానిని ఆదాయ పన్ను చట్టం నుండి మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే లేదా దీన్ని వ్యవసాయ ఆదాయంగా చెప్పచ్చు. ఇకపోతే రెండవది, వ్యవసాయం ద్వారా కానీ లేదా పంటను అభివృద్ధి చేయడానికి కానీ వ్యవసాయ ప్రక్రియను అనుసరించడం వల్ల, అంటే పంటను అమ్మడం వల్ల అటువంటి భూమి నుండి వచ్చే ఆదాయము, దీనిని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ బి ప్రకారంగా నిర్వచించడం జరిగింది. చూద్దాం. దీని అర్థం ఏంటంటే, అసలు వ్యవసాయం అంటే ఏంటి? మనందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. భూమిని సాగు చేయడం అంటే పంటలు పండించడం. భూమిని సాగు చేయడం అంటే సాధారణంగా ఉండే అంశాలు ఏంటంటే, భూమిని దున్నడం, తర్వాత విత్తనాలు జల్లడం, ఆ తర్వాత పెరిగినటువంటి పంటలో అవి కలుపులు నివారించడం, ఆ పంటకి ఏ విధమైనటువంటి చీడపీడలు కూడా ఉండకుండా అవసరమైనటువంటి పనులన్నీ చేపట్టడం, ఆ పంటని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి పనులన్నీ చేయడం, దీనిని వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. మరి వ్యవసాయ ప్రక్రియ అంటే ఏంటంటే, భూమిలో పండినటువంటి పంటని ఈసారి ఏం చేయాలంటే మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా తయారు చేయాలి. సాధారణంగా కొన్ని పంటలు యాజ్ ఇట్ ఈజ్గా మార్కెట్లోకి రావు, కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అలా మార్పులు చేసినటువంటి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతాం. ఇది కూడా అందులో వ్యవసాయంలో భాగం కింద చెప్తారు. అంటే ఇక్కడ చేలో చేయకపోతే చెప్పాల, నేను ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు ఉన్నది అనుకోండి, పొగాకుని గదుల్లాగా ఉంటాయి, వాటిని పొగాకు బ్యారన్లు అంటారు. అందులో ఇలాగా పొడవులుగానే వేలగట్టి పచ్చి ఆకుల్ని కింద మంట పెట్టి ఆ ఆవిరంతా పోయేలాగా ఒక ప్రాసెస్ చేస్తారు. ఆ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే అది మార్కెట్లో అమ్మడానికి రెడీ అవుతుంది. దీన్ని వ్యవసాయ ప్రక్రియ అని పిలవడం జరుగుతుంది. చేలో మొక్కలు వేసి ఆ మొక్కలన్నింటినీ పెంచడం అయితే అది చేలో జరిగే ప్రక్రియ. అదేవిధంగా ఇక్కడ గొడవలో జరిగే ప్రక్రియ ఇది కూడా వ్యవసాయం కిందే అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆ పంటని ఈ ప్రక్రియ జరపకుండా కూడా ఎవరైనా కొనుక్కోవచ్చు. అలా చేసినా పర్వాలేదు. అంటే ప్రక్రియ జరపకపోయినా కూడా ఆ పంట నుండి వచ్చేటువంటి ఆదాయం వ్యవసాయ ఆదాయంగా పరిగణలోనికి వస్తుంది. మూడవది, వ్యవసాయ గృహ ఆస్తి నుండి వచ్చే ఆదాయము. ఇది సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ సి ప్రకారంగా దీనిని వివరణ చేశారు. సాధారణంగా గృహ ఆస్తి నుండి వచ్చే ఆదాయానికి ఆదాయ పన్ను చట్టం ప్రకారంగా పన్ను కట్టాలి. దీనిని 1961 ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 22లో వివరణ చేయడం జరిగింది. అయితే వ్యవసాయ గృహాలకు సంబంధించి, అంటే వ్యవసాయ గృహ ఆస్తి నుండి వచ్చే ఆదాయానికైతే పన్ను చెల్లించక్కర్లేదు. దీనిని వ్యవసాయంలో భాగంగానే చూస్తాం. ఆ గృహాన్ని వ్యవసాయంలో భాగంగా మనం చూడాలి అంటే దానికి ఈ అంశాలు ఉండాలి. అదేంటంటే, ఆ వ్యవసాయ భూమికి ఈ ఇల్లు దగ్గరగా ఉండాలి. ఈ ఇంటిని ఆ వ్యవసాయదారుడు కానీ లేదా ఆ భూమిని ఎవరైతే
వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యక్తి కానీ అంటే ఆ వ్యక్తి యొక్క అధీనంలో కానీ ఉండాలి. ఆ పంటకు సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికే ఆ గృహం ఉపయోగపడాలి. తర్వాత ఆ గృహం ఉన్నటువంటి ఏరియా కూడా భూమి శిస్తులో చెల్లిస్తున్నటువంటి భాగంలో అయి ఉండాలి. అలా కాకుండా ఒకవేళ ఊరికి దూరంగా ఉన్నటువంటి గృహం అంటే ఏంటి, మున్సిపాలిటీలకు అయినట్లయితే సుమారుగా 8 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి దాన్ని, లేదా 10,000 జనాభా అంటే తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇది ఉన్నప్పుడు దానిని మనం వ్యవసాయ అనుబంధ గృహంగా మాట్లాడవచ్చు. అప్పుడు దాని మీద వచ్చేటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగా మాత్రమే భావిస్తాం. ఇది వ్యవసాయ ఆదాయము అన్నటువంటి దానికి అర్థం. తర్వాత భూమితో సంబంధము ఉండి వ్యవసాయ ఆదాయముగా పరిగణించినటువంటి అంశాలు. సాధారణంగా వ్యవసాయ ఆదాయంగా చెప్పాలి అంటే ఆ ఆదాయానికి ఖచ్చితంగా భూమితో ఏదో ఒక సంబంధం ఉండాలి. అయితే అలా భూమితో సంబంధం ఉన్నటువంటి అన్ని ఆదాయాలు కూడా వ్యవసాయ ఆదాయాలుగా పరిగణించకపోవచ్చు. అలా పరిగణించినటువంటి ఆదాయాలు ఏంటి అన్నటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది ఇటుక బట్టీలు. ఇటుక బట్టీలకి వినియోగించే భూమికి లభించే ఆదాయం వ్యవసాయ ఆదాయం కాదు. అంటే ఏంటి, ఇటుక బట్టీలు పెట్టుకోవడానికి మన యొక్క భూమిని ఎవరికైనా లీజుకి ఇచ్చినట్లయితే దానిని వ్యవసాయ ఆదాయంగా భావించకూడదు. తర్వాత క్వారీలకు సంబంధించి క్వారీల కోసం ఉపయోగించే భూమి నుండి వచ్చే ఆదాయం కూడా వ్యవసాయ ఆదాయంగా పరిగణించకూడదు. తర్వాత పంటను కానీ లేదా కలపను కానీ నిల్వ ఉంచడం కోసం అద్దెకిచ్చినటువంటి భూమి, అంటే దీంట్లో ఏ విధమైనటువంటి వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించరు కాబట్టి దీని నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా భావించకుండా పన్ను చెల్లించాలి. అదేవిధంగా మత్స్య పరిశ్రమ నుండి వచ్చే ఆదాయం, అంటే చేపలు మొదలైన వాటి నుండి వచ్చే ఆదాయం. అదేవిధంగా మార్కెట్ యార్డుల నుండి వచ్చే ఆదాయం. అంటే మత్స్య పరిశ్రమలో కూడా ఏముండదు, వ్యవసాయ ప్రక్రియ ఉండదు. అలాగే మార్కెట్లకి అద్దెకి ఇచ్చినప్పుడు కూడా వ్యవసాయ ప్రక్రియ ఉండదు. అలాగే చూడండి, వ్యవసాయ ప్రయోజనాల కోసం నీటిని సరఫరా చేసినప్పుడు అటువంటి నీటిని సరఫరా చేసినందుకు గాను వచ్చినటువంటి ఆదాయం కూడా వ్యవసాయ ఆదాయంగా పరిగణించకూడదు. అంటే ఇంజిన్లు మొదలైనవి ఇస్తారు కదా, వాటి ద్వారా. ఆ తర్వాత గనుల నుంచి వచ్చినటువంటి రాయల్టీలు కూడా వ్యవసాయ ఆదాయాల కింద రావు. తర్వాత డైరీలు, అంటే పాల డైరీలు, కోళ్ళు పెంపకం మొదలైనటువంటి అంశాల ద్వారా, అంటే మొదలైన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం కూడా వ్యవసాయ ఆదాయంలోకి రాదు. అలాగే రైస్ మిల్లులు కానీ ఇతరత్ర మిల్లులు కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చినటువంటి స్థలం ఉన్నదనుకోండి, వ్యవసాయ భూమి, దాని నుండి వచ్చినటువంటి అద్దె ఏదైనా ఉన్నట్లయితే దానిని కూడా మనం వ్యవసాయేతర ఆదాయంగానే భావించాలి. తర్వాత పాక్షికంగా వ్యవసాయంగా ఉండే ఆదాయము, పాక్షికంగా వ్యవసాయేతర ఆదాయము. అంటే కొన్ని అంశాలు ఎలా ఉంటాయంటే, అందులో కొద్దిగా వ్యవసాయం లక్షణాలు ఉంటాయి, కొంచెం తర్వాత వ్యవసాయేతర లక్షణాలు ఉంటాయి. ఇటువంటి ఆదాయాన్ని మనం జాగ్రత్తగా విభజించి
ఏది వ్యవసాయ ఆదాయము, ఏది వ్యవసాయేతర ఆదాయము అన్నటువంటి దాన్ని గుర్తించాలి. ఆదాయ పన్ను చట్టంలో 7 మరియు 8వ నిబంధనలు ఏం చేశాయంటే ఈ ఆదాయాన్ని ఏది వ్యవసాయ ఆదాయమో, ఏది వ్యవసాయేతర ఆదాయమో అన్నటువంటిది కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటిది తేయాకు కాకుండా ఉన్నటువంటి ఇతర వ్యాపార లాభాలు. దీనికి నిబంధన 7 చెబుతుంది. అంటే ఎక్కడైతే ఎస్ఎస్సి పండించినటువంటిది లేదా స్వీకరించినటువంటి పంటని వ్యాపారంలో మెటీరియల్గా ఉపయోగిస్తాడో, లేదా ఆ పంట తాలూకు అమ్మినటువంటి మొత్తాన్ని అతని యొక్క వ్యాపారం తాలూకు ఖాతాలో కలుపుకుంటాడో, ఆ పంట తాలూకు మార్కెట్ విలువను ఆ వ్యాపార లాభాల యొక్క రాబడుల కింద పన్నును విధించితే అతని ఆదాయం నుండి తీసివేయాలి. సాధారణంగా ఈ నిబంధన పత్తి, పొగాకు మరియు పంచదార వాటికి అనువర్తింప చేస్తారు. ఎందుకంటే ఇందులో 2 రకాలుగా ఉంటుంది. పూర్తిగా అక్కడ వరకు అంటే పత్తి కానీ, పొగాకు కానీ, చెరుకు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ముందు చేలో తయారవుతాయి. కానీ వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉపయోగించుకోవాలంటే అవి ఏ రకంగానే ఉపయోగపడవు. తర్వాత ఖచ్చితంగా వాటికి మళ్ళీ కొంచెం ప్రాసెస్ చేయాలి. ఆ తర్వాత చేసేటువంటి ప్రాసెస్ అంతా కూడా వ్యాపార ధోరణిలో జరుగుద్ది, వాణిజ్య ధోరణిలో జరుగుద్ది. అందుకనే ఈ పంటలను ఏమని పిలుస్తారంటే వాణిజ్య పంటలను పిలుస్తూ ఉంటారు. వ్యవసాయ పంటలు అని పిలరు, వీటిని వాణిజ్య పంటలను పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ పంట యొక్క మార్కెట్ విలువను గత సంవత్సరంలో ఉన్నటువంటి విలువ మీద ఆధారపడి లెక్కిస్తారు. అలా కాదు అనుకుంటే ఆ వ్యవసాయ ఖర్చులు, భూమి యొక్క శిస్తు మొదలైనవన్నీ కూడా ఆ ఆదాయ పన్ను అధికారులు నిర్ణయించి దాని మీద ఏంటంటే సముచితమైనటువంటి లాభాన్ని మార్కెట్ విలువగా నిర్ణయిస్తారు. ఇందులో రబ్బర్ తయారు చేసే సంస్థల నుండి ఉంటే అటువంటి ఆ రబ్బరు తయారు చేసే సంస్థల్లో వచ్చినటువంటి ఆదాయంలో 35% వ్యాపార ఆదాయం కానీ, 65% వ్యవసాయ ఆదాయం కానీ భావించాలి. అంటే రబ్బరు తయారీ అన్నటువంటి దాంట్లో ఎక్కువగా వ్యవసాయ ఆదాయం కలిగి ఉంటుంది. అదేవిధంగా కాఫీ తయారు చేస్తున్నటువంటి సంస్థలు అయినట్లయితే, అంటే కాఫీ తేయాకు తయారు చేసేది ఉంటుంది కదా, ఈ కాఫీని అమ్మడం ద్వారా లేదా కాఫీని పండించి తయారు చేసి దాన్ని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో 75% వ్యవసాయ ఆదాయం మరియు 25% వ్యవసాయేతర ఆదాయంగా భావిస్తాం. ఒకవేళ అలా కాకుండా ఆ కాఫీని అమ్మకందారే పండించి అతనే ప్రాసెస్ చేసి, అతనే పొడి చేసి, అతడే దానికి కావలసినటువంటి ఇతర పదార్థాలన్నీ కలిపినా కలపకపోయినా ఆ ప్రాసెస్ అంతా కనుక అతనే చేస్తే ఆదాయంలో 60% వ్యవసాయ ఆదాయం కానీ, 40% వ్యవసాయేతర ఆదాయంగానే భావించాలి. తర్వాత తేయాకు సంస్థల నుండి ఉన్నటువంటి లాభాలు. అంటే ఇప్పటివరకు మనం తేయాకు కాకుండా ఉన్నటువంటి ఇతర సంస్థలు చెప్పుకున్నాం. అంటే ఏంటి? రబ్బరు, కాఫీ, రబ్బరు, ఏంటది పత్తి, పొగాకు, పంచదార ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు తేయాకు సంస్థల నుండి ఉన్నట్లయితే ఎక్కడైతే ఎస్ఎస్సి తేయాకులను పండించి తేయాకు పరిశ్రమలో నిమగ్నమైపోయి ఉంటాడో అక్కడ తేయాకు వ్యాపారం నుండి తనకు లభించినటువంటిది ఆదాయంలో 60% వ్యవసాయ ఆదాయంగానే, మిగిలినటువంటి 40% ఆదాయాన్ని
వ్యాపార లాభం కానీ అంటే వ్యవసాయేతర ఆదాయం కానీ పరిగణ చేయాల్సి ఉంటుంది. ఇది వ్యవసాయ ఆదాయానికి సంబంధించినటువంటి నిబంధనలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్ని చూద్దాం. ఈ సెక్షన్లో అవి కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తులో పెట్టుకోండి. ఓకే.